కాంగ్రెస్ ప్రభుత్వం వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు చేసేలా కుట్రలకు తెరతీస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్ బినామీ తేలుకుంట్ల శ్రీధర్ అనే వ్యక్తికి ఇప్పటికే 100 కోట్లు ఇచ్చారని తెలిపారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు 100 కోట్లు పంపించారని చెప్పారు. నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున పంపిస్తున్నారని ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఆందోళన చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేటీఆర్ ని అరెస్ట్ చేస్తే రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామని స్టేట్మెంట్లు ఇస్తున్నారని, లగచర్ల ఘటనలో కూడా ఇలాగే కుట్ర చేశారని మండిపడ్డారు ఆది శ్రీనివాస్. కేటీఆర్ గారి ఆత్మ, కేటీఆర్ గారి బినామీ తేలుకుంట శ్రీధర్ అనబడి ఆయన ఆత్మ, ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఎక్కడికక్కడ కృత్రిమంగా ఉద్యమాలు, దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పని ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ₹1 కోటి చొప్పున సుమారు 100 కోట్ల రూపాయలని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గాలు పంపించారు, కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి, ఇంకా కొన్ని నియోజకవర్గాలు ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఎక్కడికక్కడ నీ పిలుపునిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండి వారి యొక్క దాడుల నుంచి ప్రజల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం కూడా టీఆర్ఎస్ పార్టీ ముసుగులో, బీఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను అంటున్నా. ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామన్నారు. ఇదేనా అంటున్నా మీ ఆలోచన? రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుతామంటుందంటే కేటీఆర్ గారు లోన ఈరోజు భయపడుతున్న సందర్భం అవునా కాదనే మాట బాగా గుర్తొస్తుంది. లగచర్ల ఘటనలో కూడా ఇదే విధంగా అధికారులను పిలిపించుకొని తీసుకొని వెళ్ళి మరి దాడులు చేపించి హత్యా ప్రయత్నం కూడా చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఈ విధంగా అరాచకానికి తెరదీసే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది, పోలీస్ శాఖ పైన ఉంది అన్నమాట సందర్భం చెప్తూ ఈరోజు నీవు, నీ బినామీ, నీ ఆత్మ ఏదైతే తేలుకుంట్ల శ్రీధరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరన్నమాట సందర్భం చెప్తా ఉన్నాం.